సర్వే జన సుగుణ భవంతు. మనం హంపీలో అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్, అలాగే శివాలయం అయితే చూడడం అయితే జరిగిందనమాట. మనకైతే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాత్రం విగ్రహమూర్తులకి అయితే పూజ అయితే జరగలేదు అనమాట. అదేవిధంగా శివాలయంలో మాత్రం అభిషేకాలు ప్రజెంట్ అయితే పుష్పాలు అయితే పెట్టడం అయితే జరిగింది. అవి కూడా మొత్తం కూడా వీక్షించవచ్చు. మనం అయితే ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తూ, ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేటప్పటికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఒకసారి ఎలా ఉన్నది అన్నది క్లియర్గా అయితే ఇప్పుడు శివాలయం అయితే చూడడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు. ఆ స్వామివారికి అయితే అభిషేకాలు అయితే చేశారో లేదో తెలియదు, కానీ పూలు అయితే ఉన్నాయండి. మొత్తం అయితే క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. ఒకసారి అయితే చూడొచ్చు. ఓపెన్ టాప్ అయితే ఉండడం అయితే జరిగింది. పైన అయితే గోపురం అయితే లేదు. మొత్తం కూడా టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే మొత్తం కూడా క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మనం అయితే హంపీలో ఇప్పుడు ప్రజెంట్ 2 టెంపుల్ అయితే చూడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మిగతా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం అయితే. శివ టెంపుల్ లోపల ఉంటారండి. శివ ప్రసన్న విరూపాక్ష టెంపుల్, స్విమ్మింగ్ పూల్ ఇది రాణి గారి స్విమ్మింగ్ పూల్ అంటే టిన్స్ పాత్ రూమ్ అనేది అంత పడిపోయి వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ రూమ్ ఉందంటండి. కానీ మొత్తం అంతా కూడా శిథిలం అయితే అయిపోయిందని చెప్పడం అయితే జరుగుతుంది. అంటాం కదా అలాంటి జయ విఠల టెంపుల్. అక్కడ బ్యాటరీ వెహికల్ ఉంటుంది, దాన్ని పోయి రావాలి. అక్కడ వెహికల్ ఉంది కదా. ఏంటండి మండపం. ₹50 కాగితం పెట్టుకోవాలి. తీయండి, ₹50 తీయండి. అందరూ 50. విఠల టెంపుల్ అయితే మనం అయితే ఇప్పుడైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ రాతి రథం ₹50 నోటు మీద ఉండే రథం అయితే మనం అయితే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఈ టెంపుల్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ మొత్తం కూడా పడగొట్టడం అయితే జరిగింది. ఈ గోపురం చూసినట్లయితే మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నదనమాట. మొత్తం కూడా పడేయడం అయితే జరిగింది. అలాగే మనకు వచ్చేటప్పటికి అయితే ఇక్కడ లోపల కూడా మండపాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడైతే రాతి రథం అయితే ఉండడం అయితే జరిగింది. టెంపుల్లోనే మరొక మండపం అయితే మనం అయితే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా అయితే అద్భుతంగా అయితే ఉన్నదో మనం అయితే క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. విఠల టెంపుల్లో అతి ముఖ్యమైన రథం అనమాట రాతి రథం. మనకి ₹50 నోటు మీద కనిపించుతుంది కదండి, అదే ఈ రథం అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ మండపం చూసినట్లయితే సౌండ్స్ రాతి మండపం అనమాట. ఒకసారి అయితే మనం అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ మండపాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. శబ్దాలు మారే మండపంలో అయితే ఉండడం అయితే జరిగిందండి. రాతిని మనం కొట్టినప్పుడు వేరే వేరే సౌండ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం అది రియల్గా చూద్దాం అనమాట. ఇప్పుడు ఒకసారి మనం అయితే క్లియర్గా ఇక్కడ వచ్చేటప్పుడు ఉన్నవి ఈ మండపం అండి. ఈ మండపంలో మనకి ఇక్కడైతే ఉన్నది కదా, ఇక్కడ ఒక్కొక్కటి శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో నిర్మించిన ఈ కట్టడాలు ఒక అద్భుతం అండి. ఒకసారి మనం గోపురాలు అలాగే టెంపుల్స్ మొత్తం కూడా చూసుకున్నట్టే చాలా అద్భుతంగా అయితే ఉన్నది.
దర్శనకు వచ్చినారంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడి కృష్ణ టెంపుల్ సైడ్ మనం చూస్తున్నది కృష్ణ టెంపుల్ అండి. మొత్తం అంతా శిథిలావస్థలో ఉన్నది. ఇక్కడైతే విగ్రహం అయితే లేదు. అలాగే మనకు వచ్చేటప్పుడు ఇది ఒకప్పుడు ఫ్లవర్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చూడొచ్చు ఎంత పెద్దగా కనిపించడం అయితే జరుగుతుందో. ఒకసారి అయితే మీరు మొత్తం కూడా క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. ఇన్ని అద్భుతాలు ఇక్కడ హంపీలో అయితే ఉండడం అయితే జరిగినాయి. చూస్తున్నది ఉండి అండి. అప్పట్లో మనకి రాతితో ఇలా అయితే ఉండి అయితే చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఈ మొత్తం కూడా ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే ఈ ఉండిలో వేసేవాళ్ళు అంట. ఆ పై మూత తీసుకుని అమౌంట్ అయితే తీసుకునేవారు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగినాయి అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వినాయక స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఒక 9 అడుగుల పైనే ఉండొచ్చు ఆ స్వామివారి విగ్రహమూర్తి అనమాట. ఒకసారి మండపం అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇంకా పైన అయితే మండపాలు అయితే ఉండడం అయితే జరిగినాయి. కానీ టైం అయినందువల్ల మనల్ని అయితే పంపించడం లేదనమాట. మనం అయితే మళ్ళీ కిందకైతే విరూపాక్షి టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మండపం చూడండి. మనం వచ్చిన మండపం ఇదేనమాట. చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే మన కొండలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది. విరూపాక్షి టెంపుల్ అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉన్నది అనమాట. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ అయితే అదేనండి, గోపురం కనపడుతుంది కదా విరూపాక్షి టెంపుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అద్భుతాలు అయితే ఉన్నాయండి. కొండల మధ్యలో గోపురాలు కూడా మండపాలు అయితే చాలా అయితే ఉండడం అయితే జరిగినాయి. ఒకసారి అయితే మనం అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ మొత్తం కూడా మండపాలు. ఒకప్పుడు వజ్రాలేగా రత్నాలు వజ్రాలు అయితే అమ్మారని చెప్పడం అయితే జరుగుతుంది. షేర్ మనం అయితే ఇప్పుడు విరూపాక్షి టెంపుల్ అయితే హంపి అయితే రావడం అయితే జరిగింది అనమాట. అన్ని టెంపుల్ అయితే చూసుకుని మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని మనం అయితే ఈ టెంపుల్ విరూపాక్షి టెంపుల్ కి అయితే రావడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళి టెంపుల్ మొత్తం కూడా చూడడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్లయితే మేము వచ్చే సమయానికి మొత్తం అందరూ కూడా ఇలా గానాగాంధరం మనమైతే ఇప్పుడు విరూపాక్షి టెంపుల్ కి అయితే రావడం అయితే జరిగిందండి. చాలా అద్భుతంగా దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఆ గజరాజు లక్ష్మీ దేవత అయితే రావడం అయితే జరిగింది అనమాట. మనం అయితే అందరు కూడా దర్శనాలన్నీ చేసుకోవడం అయితే జరిగింది. ఈ కర్ణాటక యాత్రలో హంపీలోని అందాలన్నీ కూడా మనం అయితే చూపించడం అయితే జరిగింది. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకున్నా. అలాగే మనం ఇక్కడ నుంచి అయితే గోకర్ణం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. గోకర్ణం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ టెంపుల్ కూడా మొత్తం కూడా వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకున్నా. అలాగే మన తీర్థయాత్రలకి రావాలనుకుంటే పూర్తి వివరాలకి సంప్రదించాల్సిందిగా కోరుచున్నా. సర్వే జన సుఖనోభవంతో మనం అయితే గోకర్ణంలో అయితే దర్శనాలను కూడా చాలా అద్భుతంగా అయితే మళ్ళీ గోకర్ణం వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ తడికెలపూడి. సర్వే జన సుఖనోభవంతో.